ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆకృతి దాల్చిన ఆదర్శం ఆర్ఎస్ఎస్ ఒక హిందూ జాతీయవాద సంస్థ. 1988 నుంచి ఆ సంస్థలో నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈ మాట చెప్పడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా నడపబడేటటువంటి సరస్వతి విద్యాపీఠంలో ఒక 9 సంవత్సరాల పాటు నేను సేవ చేశాను. ఆ తర్వాతే నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1996లో నియమితుడినైనాను. అప్పటి వరకు 10 ఏళ్ళు పనిచేశాను. 1987లో శిక్షావర్గ చేశాను. ప్రశిక్షణా వర్గ అంటాం మేము హైదరాబాదులో శారదాధాము. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని భారతదేశంలో 1925 సంవత్సరంలో విజయదశమి రోజు ఒక 2 కార్యకర్తలతోటి ప్రారంభం చేశారు. డాక్టర్ కేశవరావు, బలీరామ్ హెగ్డేవార్. ఆయన ఒక ఎంబీబీఎస్ డాక్టర్. ఆ రోజుల్లో డాక్టర్ వృత్తి అంటే డబ్బులు. ఇంతమంది డాక్టర్లు లేరు. కానీ భారతదేశంలో ఉండేటటువంటి హిందువులకు పట్టినటువంటి జాడ్యాలని వదిలించే వైద్యుడుగా ఆయన వచ్చాడు. ఆర్ఎస్ఎస్ స్థాపించాడు. మొట్టమొదట నాగపూర్లో ప్రారంభమైంది. ప్రారంభ ప్రేరణ హిందూ క్రమశిక్షణ ద్వారా శిక్షణ ఇవ్వడం, భారతీయ హిందూ సమాజాన్ని ఒక హిందూ దేశంగా ఏర్పాటు చేయటం మొదలైన లక్ష్యాలతోటి ప్రారంభమైంది. అంతేకాదు ఈ సంస్థ భారతీయ సంస్కృతిని, వారసత్వ సంపదని, పౌర సమాజం యొక్క విలువలని సమర్థించేటటువంటి ఆదర్శాలని చక్కగా ప్రోత్సహిస్తుంది. మన హిందూ సమాజాన్ని బలోపేతం చేయడం కోసం హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ మితవాద సమూహాల నుండి మొట్టమొదట ప్రారంభ ప్రేరణ పొందింది. క్రమంగా ఆర్ఎస్ఎస్ ఒక ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగింది. అనేక అనుబంధ సంస్థలను కూడా నెలకొల్పింది. అంటే శాఖోపశాఖలుగా విస్తరించింది. ఈ సంస్థ యొక్క సైద్ధాంతిక విశ్వాసాలను వ్యాప్తి చేయడానికి దేశంలో అనేక పాఠశాలలు ప్రారంభింపబడ్డాయి. అదే విద్యాభారతి అఖిల భారతీయ సంస్థాన్. దానికి అనుబంధంగా ఉండేదే మన రాష్ట్రంలో సరస్వతి విద్యాపీఠం. శటకోపం లక్ష్మీ నరసింహాచార్యులు గారని
మహానుభావుడు, సాక్షాత్తు ఈశ్వరుడి యొక్క స్వరూపమే. ఆ మహానుభావుడు ఆర్ఎస్ఎస్లో నుంచి వచ్చి ఈ సంస్థని స్థాపించి శాఖోపశాఖలుగా విస్తరించాడు. ఏది? శిశు మందిరాలను. ఆ సంస్థలోనే నేను ఒక 9-10 ఏళ్ళు పనిచేశాను. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ హిందూ సిద్ధాంతాన్ని, విశ్వాసాలని వ్యాప్తి చేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలని స్థాపించింది. అంటే ఒక్కొక్క వింగులో ఒక్కో సంస్థ. హిందూ ధర్మం కోసం విశ్వ హిందూ పరిషత్ వచ్చింది, రైతుల సమస్యల కోసం కిసాన్ సంఘ్ వచ్చింది, కార్మికుల సమస్యలను సాధించడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ వచ్చింది. అలాగే ఆదివాసీల యొక్క క్షేమం చూడటానికి, వాళ్ళ వికాసం కోసం వనవాసీ కళ్యాణాశ్రమం కూడా స్థాపించబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో గాంధీ గారి హత్య జరిగింది. ఈ హత్య వెనక ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉన్నది అనేటువంటి ఒక ఆరోపణలు చేశారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో ఆర్ఎస్ఎస్ని మొట్టమొదటిసారి నిషేధించారు. నాథూరామ్ గాడ్సే అనేటువంటి వాడు ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉన్న వ్యక్తి అనేటువంటి ఒకే ఒక్క కారణానికి. ఆ తరువాత ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది 1975 నుంచి 1977 వరకు. ఆ తరువాత 1992లో బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత నిషేధాజ్ఞలు విధించినా ఆ తరువాత ఎలాంటి ఆధారాలు లభ్యం కాని కారణంగా నిషేధాన్ని ఎత్తివేశాయి ఆనాటి ప్రభుత్వాలు. హిందూ జాతీయవాద ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ చారిత్రాత్మకంగా ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఆర్ఎస్ఎస్ని దగ్గర నుంచి పరిశీలించిన వాళ్ళకి అర్థమయ్యేది ఏమిటంటే, ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతదేశానికి దాని యొక్క పరమ వైభవ స్థితిని మళ్ళీ తీసుకురావడం. ఈ పనిలో ప్రతి భారత పౌరుడు యొక్క బాధ్యత ఉన్నది అని జ్ఞాపకం చేయటం. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1925లో మొదలైంది కదా, 2025 విజయదశమి నాటికి 100 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా శతాబ్ది వేడుకలని దేశవ్యాప్తంగా నిర్వహించింది. సెంటినరీ ఇయర్ అంటాం ఇంగ్లీష్లో. మన భారతదేశపు ఆధ్యాత్మిక నైతిక సంప్రదాయాలని, విలువలని పరిరక్షించడం అనేది ప్రధాన ఆశయంగా పెట్టుకుందని చెప్పుకున్నాం. హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా భావిస్తుంది ఆర్ఎస్ఎస్. చూసారా, హిందూ అనేది మతం కాదు, ఒక జీవన విధానం. భారత జాతిని, భారత ప్రజలని భారతమాత యొక్క పుత్రికలుగా భావించి వాళ్ళని సేవించటం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించేటటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడం తమ ఆశయంగా ఆర్ఎస్ఎస్ ఉద్ఘాటించింది అనేకసార్లు. ఈ ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళు కార్యకర్తలు కానీ, లేకపోతే పదాధికారులు కానీ, ప్రచారకులు అంటారు. వాళ్ళు కాషాయ జెండాని తమ పరమ గురువుగా భావిస్తారు. ఎందుకని? ఒక వ్యక్తిని గురువుగా భావిస్తే వ్యక్తిలో లోపాలు ఉండొచ్చు. అందుకని భగవద్ధ్వజాన్ని గురువుగా భావిస్తారు. ఈ సంస్థ యొక్క సర్వోన్నతమైన నాయకుణ్ణి సరసంఘ చాలక్ అంటారు. 1948లో మహాత్మా గాంధీ యొక్క హత్య తర్వాత, 1975లో ఎమర్జెన్సీ సమయంలో, 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఈ సంస్థ మీద నిషేధ ఆజ్ఞలు విధించినప్పటికీ కూడా
ఈ సంస్థ మీద ఉండేటటువంటి ఆ మచ్చలన్నీ తొలగిపోయి మళ్ళా పరిఢవిల్లింది. అయితే కొంతమంది దృష్టిలో కరుడుగట్టినటువంటి హిందుత్వవాదులు అనేటువంటి ఒక ముద్ర పడింది. అది కేవలం ముద్ర మాత్రమే. హిందూ ముస్లిం కొట్లాటల్లో హిందువులకు ఆత్మరక్షణ కల్పించడం, ముస్లిం వర్గాల యొక్క దాడులను తిప్పికొట్టడం ఈ సంస్థ కార్యకలాపాల్లో ఒకటి. హైదరాబాదులో గనక ఆర్ఎస్ఎస్ పటిష్టంగా లేకపోయి ఉన్నా, ఆ తరువాత రాజకీయ విభాగంగా బీజేపీ ఆవిర్భావం కాకపోయినా, ఇప్పటికీ హైదరాబాదులో మన హిందువులంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిన పరిస్థితి వచ్చేది. కేవలం ఈ ఆర్ఎస్ఎస్ వల్ల మాత్రమే, కేవలం పాత బస్తీకి మాత్రమే వాళ్ళు పరిమితం అయిపోయినారు. మిగిలినటువంటి చోట్లల్లా కూడా మన వాళ్ళు చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు. కొంతమంది కుహనా విమర్శకులు ఉంటారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ని ఫాసిస్ట్ సంస్థగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే ఆర్ఎస్ఎస్, దీని యొక్క అనుబంధ సంస్థలు, వీటన్నిటినీ కలిపి సంఘ పరివార్ అని పిలుచుకుంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ, వనవాసి కళ్యాణాశ్రమం, స్వదేశీ జాగరణ మంచ్, ప్రజ్ఞా ప్రవాహ్, ఇతిహాస సంకలన సమితి, విద్యాభారతి, సంస్కార భారతి. ఆ విద్యాభారతి తరఫునే కొన్ని వేల పాఠశాలలు నడుస్తున్నాయి. అలాగే సంస్కృత భారతి, పూర్వ సైనిక పరిషత్, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్ర సేవికా సమితి. అంటే ఆడవాళ్లతోటి ఏర్పాటు చేశారు ఇది ఆర్ఎస్ఎస్. ఇవన్నీ ముఖ్యమైనవే. ఆర్ఎస్ఎస్తో పాటు ఈ సంస్థలన్నిటికీ చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. మిగతా సంస్థల్లో విరాళాలు పోగు చేస్తారు, దానికి లెక్కపత్రాలు ఉండవు. కానీ ఆర్ఎస్ఎస్ బయట వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు వసూలు చెయ్యదు. ఈ సంస్థలో ఉండేటటువంటి కార్యకర్తలే గురుదక్షిణ సమర్పిస్తారు వ్యాస పౌర్ణమి రోజు. ఆ రోజున భగవద్ధ్వజం దగ్గర ఒక కవర్లో తమ సమర్పించే డబ్బును పెట్టి, నీ పేరు, అడ్రస్ అన్నీ దాంట్లో కాగితం రాసి భగవద్ధ్వజానికి నమస్కారం చేసి ఆ ధ్వజం దగ్గర సమర్పిస్తారు. ఆ డబ్బుతోటే ఫుల్ టైం వర్కర్లు ఉంటారు, అంటే ప్రచారకులు అంటారు వాళ్ళని. వాళ్ళకేం జీతాలు భత్యాలు ఉండవండి. మరి వాళ్ళకు భోజనాలకి, వాళ్ళు ప్రయాణ ఖర్చులకి, వాటి కోసం మాత్రమే ఖర్చు, అంతే తప్ప వాళ్ళకి జీతాలు భత్యాలు ఏవీ ఉండవు. ఈ సంస్థకి ఆద్య సరసంఘచాలక్గా డాక్టర్ హెడ్గేవార్జీ ఉన్నారు. అంటే సంస్థని స్థాపించినటువంటి వ్యక్తి. అందుకనే వారు పుట్టినరోజు ఉగాది. అందుకని ప్రతి ఉగాది రోజు వారి యొక్క పటం పెట్టి, వారి యొక్క పటానికి ఆనాడు ప్రణామం చేసి ఆ తర్వాత కార్యక్రమాలు జరుపుతారు. అంటే ఒకే ఒక్కరోజు సంవత్సరంలో, అది కూడా ఆద్య సరసంఘచాలక్ గారికి ప్రణామం ఉంటుంది, మిగతా రోజుల్లో ఉండవు. కేవలం భగవద్ధ్వజానికి మాత్రమే ప్రణామం ఉంటుంది. ఆయన తర్వాత 1940 సంవత్సరం నుంచి 1973 వరకు ఆ పదవిలో పనిచేసినటువంటి వారు గురూజీ అని మేమంతా ముద్దుగా పిలుచుకుంటాం. వారి పేరు మాధవ్ సదాశివ్ గోల్వల్కర్. 1973 నుంచి 1993 వరకు సరసంఘచాలక్గా పనిచేసినటువంటి వ్యక్తి మధుకర్ దత్తాత్రేయ దేవరస్.
మేము దేవరస్ గారు అని పిలుచుకుంటాం. ఈ ముగ్గురు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఒక మహావృక్షం మాదిరిగా యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా చాలా దేశాలలో విస్తరించడానికి ఎనలేని కృషి చేసినటువంటి మహనీయులు. ఈ సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని నిరుపమానమైనటువంటి సేవలు అందిస్తూ ఉంటారు. ఉదాహరణకి దివిసీమలో భయంకరమైన ఉప్పెన వచ్చింది. 1977 అనుకుంటాను. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన కృషి ఎనలేనటువంటిది. మధ్యప్రదేశ్లో లాతూర్ అనే చోట పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు కూడా ఎంతో కృషి చేశారు. అలాగే విశాఖపట్నంలో భయంకరమైన తుఫాను కొట్టింది. అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆనాడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళి రోజుల తరబడి ఉండి అక్కడ ప్రజలకి చక్కటి సేవలు అందించారు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్కి 40 లక్షల స్వయం సేవకులు ఉన్నారు. వీళ్ళందరినీ స్వయం సేవకులు అంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. ఒకానొకప్పుడు ఇందిరాగాంధీ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రి చెప్పాట, మన ప్రధానమంత్రికి, మా దేశంలో రెడ్ క్రాస్ అనేది చాలా పెద్ద సంస్థ, మరి మీ దేశంలో అంతకంటే గొప్ప సంస్థ ఏదైనా ఉందా అని అడిగితే ఆమె గర్వంగా వి గాట్ ఆర్ఎస్ఎస్ అన్నది. చూసారా, మామూలుగా ఆమె నిషేధం విధించింది. కాకపోతే నిషేధం విధించినప్పటికీ కూడా స్వచ్ఛంద సేవ చేసే కార్యకర్తలు ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తారు, వాళ్ళ సమయాన్ని వెచ్చించి చేస్తారు, నిస్వార్థ సేవ చేస్తారు. ఇది సంఘ సేవకుల యొక్క గొప్పతనం. అలాగే హిందూ జాతీయవాద స్వచ్ఛందమైనటువంటి సంస్థ ఇది. పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సేవకులను కలిగి ఉండటం వల్ల దాని యొక్క సభ్యులలో ఆర్థిక, సాంస్కృతిక, భాషా వృత్తులకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, అన్ని విభాగాల నుంచి కార్యకర్తలు ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళ యొక్క రంగాల్లో విజయవంతమైన పాత్రను పోషించేటటువంటి వాళ్ళు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్కి ప్రచారకులు అని ఫుల్ టైం సేవకులు ఉంటారు. వాళ్ళల్లో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళ ఆ ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చేశారు ఆకర్షితులై. దీనికి ఒక గణవేషం ఉంటుంది, బెల్టు, బూట్లు, ఇవన్నీ కూడా ఒక యూనిఫామ్. మేము కార్యకర్తలుగా ఉన్నప్పుడు నిక్కరు, కాకి నిక్కరు, వైట్ షర్ట్ ఉండేది. వైట్ షర్ట్ కూడా ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉండాలి, టోపీ, లాఠీ, ఇవన్నీ ఉండే, బెల్ట్, ఎర్ర బెల్ట్. ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో వీళ్ళు ప్యాంట్లు, వైట్ షర్ట్లు మార్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ సేవకులు వాళ్ళ యొక్క రంగాల్లో ప్రత్యేకంగా ఇప్పటికీ విలసిల్లుతూ ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, వారు ఒకప్పుడు ప్రచారకగా పనిచేసిన వారే. అలాగే విద్యార్థులకి, కార్మికులకి ప్రత్యేకమైన శాఖలు కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అయితే
హిందూ మతం నుండి దాని విలువలను తీసుకున్నప్పటికీ ఈ సంస్థ కేవలం మతాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఆర్ఎస్ఎస్ లేదు. సంక్షోభ సమయంలో దేశానికి సేవ చేయగలిగినటువంటి, సమాజంలో మంచి మానవులుగా జీవించగలిగేటటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, సంస్కారవంతులైనటువంటి కార్యకర్తలను తయారు చేయటమే ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆర్ఎస్ఎస్ వైభవం. 1962లో చైనాకి ఇండియాకి యుద్ధం జరిగింది. ఆ సందర్భంలో అద్భుతమైన సేవలు చేశారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. 1963 జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనమని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆహ్వానించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని. అంతటి గౌరవాన్ని పొందారు. అయితే అఖండ భారతం తిరిగి తీసుకురావటానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, భూటాన్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక వీటన్నిటినీ ఏకం చేసి అఖండ భారతాన్ని తీసుకురావాలి అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ప్రధానమైన కోరిక. అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు అఖండ భారతంగా ఉన్నది మంది. వాళ్ళు వచ్చి విభజించు, పాలించు అని ముక్కలు ముక్కలు చేసి వెళ్ళారు. అది వీళ్ళ యొక్క చిరకాల వాంఛ. రెండోది, భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడం. ప్రస్తుతం సెక్యులర్ అనేటువంటి ఒక దిక్కుమాలిన పదం పెట్టి మన వాళ్ళు రాజ్యాంగాన్ని రచించారు. 80% మంది హిందువులు ఉండే దేశం. వాస్తవానికి నేపాల్లో హిందూ రాజ్యం అది. కానీ 80% ఉన్నా కూడా హిందువుల జనాభా హిందూ రాష్ట్రంగా మనం లేము. సెక్యులర్ దేశంగా మాత్రమే వ్యవహరిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఎప్పటికైనా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడం. అలాగే ఇస్లాము, క్రైస్తవ మతం వంటి విదేశీ ఆధారిత మతాలలోకి మార్పిడి జరగకుండా చట్టాలు తీసుకురావడం, సబ్సిడీలు, రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాల ద్వారా మైనారిటీలను కూడా, ఇప్పుడు మైనారిటీలకి కొన్ని ప్రత్యేకమైన వసతులు ఇస్తున్నారు. ముస్లిం మైనారిటీ అని, క్రైస్తవ మైనారిటీ అని. కేవలం ఇవన్నీ రాజకీయ మైలేజీని తెచ్చుకోవడానికి కోసమే ఆనాటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినాయి. అది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అది కదా దౌర్భాగ్యం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి మొత్తం వ్యవస్థ చేసినప్పుడు 10 ఏళ్ళు మాత్రమే రిజర్వేషన్ వ్యవస్థ ఉండాలి అన్నాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా రిజర్వేషన్ని 50% తీసుకువెళ్ళారు. సంవత్సరాల తడబడి పొడిగిస్తూ ఉన్నారు. తద్వారా ఏమవుతోంది? వాళ్ళు అణగారిన వాళ్ళు, మేము ఎప్పుడు అణగారిన వాళ్ళమేనే చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళల్లో ముందుకు వచ్చిన వాళ్ళు కూడా మాకు ఈ రిజర్వేషన్ వద్దు అనేవాళ్ళు కనపట్టాల. క్రీమీ లేయర్ అనేది ఒక పద్ధతి. నిన్న మొన్నట్లో సుప్రీంకోర్టులో ఒక చర్చ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసేటటువంటి వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకు కూడా మాకు ఇంకా ఎస్సీ రిజర్వేషన్ రావాలి, ఎస్టీ రిజర్వేషన్ రావాలి అంటే ఎంతవరకు భావ్యం అని అడిగింది ఒక జడ్జి. కాబట్టి వాళ్ళు కూడా వదులుకోకపోతే ఇంకా అణగారిన వాళ్ళు అణగారినట్టే ఉంటాడుగా. ఇప్పుడు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చక్కగా పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తారు, మంచి ఉద్యోగాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదే. ఇది కావాల్సింది. అలాగే ప్రధానమైనది గోవధ నిషేధ బిల్లు. భారతదేశం అంతటా ఆవు రక్షణ అనేది ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రాముడి యొక్క మందిరం నిర్మించడం అది సాధ్యమైంది ఒక 2 ఏళ్ల క్రితం. అలాగే
ఈ ఇస్లాం మతస్థులు కొన్ని ప్రధాన ఆలయాలని ఆక్రమించారు. వాళ్ళ మసీదులు నిర్మించడమో ఇంకోటో చేసి వాళ్ళ నుంచి ఆ ఆలయాలని విముక్తి చేసి మళ్ళీ పునర్నిర్మించడం అనేది. అలాగే లవ్ జిహాదీ అనేది ఒక పెద్ద పినుముప్పుగా ఉంది వాళ్ళ, దాన్ని అరికట్టడం. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఇవాళ స్వేచ్ఛగా తిరగలిగిన పరిస్థితి ప్రస్తుతం ఉండే మోడీ ప్రభుత్వం తేగలిగింది. అక్కడ ఉండేటటువంటి 356 ఆర్టికల్ని రద్దు చేసి, మరి ఇదొకటి. ఇక నెక్స్ట్ ఘర్ వాపసి. ఏదో ఒక ప్రలోభానికో లేకపోతే ఇంకోటో దానికి మతం మారినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి మార్చడం, దీన్ని ఘర్ వాపసి అంటారు. వాళ్ళు మళ్ళీ హిందూ మతంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్థికపరమైన ఇతర ప్రయోజనాలని కల్పించటం. అలాగే మరొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మన భారత రాజ్యాంగం నుంచి హిందూ వ్యతిరేక ఆర్టికల్స్ను తొలగించడం. అక్టోబర్ 12, 2024 సంవత్సరం శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అంటే 99 ఏళ్ళు నుండి 100వ ఏడు వచ్చింది. ఆ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా అభినందించారు. ఎందుకంటే వారు కూడా ప్రచారకగా ఉన్నవారే కాబట్టి. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ అనేది ఒక నిస్వార్థమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి కార్యకర్తల బలం కలిగినటువంటి సంస్థ. చక్కగా ఒక సిస్టమేటిక్గా పని ఉంటుంది అక్కడ. రెండోది, సంఘ శాఖలో చక్కగా బౌద్ధికులు ఉంటాయి. అంటే ఒక అంశం గురించి చక్కగా డిబేట్ ఉంటుంది. శారీరక వ్యాయామాలు ఉంటాయి, సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. అలాగే ఘోష్ అనేది ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే బ్యాండ్, మిలిటరీకి ఎట్లా బ్యాండ్ ఉంటుందో ఆర్ఎస్ఎస్ కూడా అదే విధంగా ఘోష్ అని ఉంటుంది. అందులో శంఖ, పణవ, ఆనక్, వంశీ ఇవన్నీ కూడా కార్యకర్తలకి నేర్పిస్తారు. ఈ పథ సంచలనం జరిగేటప్పుడు బయట వాళ్ళని ఎవరిని బ్యాండ్ మేడం వాయించే వాళ్ళని డబ్బులు ఇచ్చి పిలవరు. ఈ కార్యకర్తలే చక్కగా వాయిస్తారు. దానికి వర్గాలు ఉంటాయి. వర్గ అంటే ట్రైనింగ్ క్యాంపు. అక్కడ ఎవరికి దేని మీద ఆసక్తి ఉంటుందో ఆ అంశాలు నేర్చుకోవాలన్నమాట. ఇట్లా అంతేకాదు, కార్యకర్తలు వచ్చినప్పుడు అంటే ప్రచారకులు ఇట్లా హోటల్కి భోజనాలకి తీసుకెళ్ళి పెట్టించరు, ఇవన్నీ ఉండవండి ఆర్ఎస్ఎస్లో. కార్యకర్తల ఇళ్లకే తీసుకువెళ్ళి అక్కడ భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అదే సంపర్కం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళకి ప్రేరణ కలిగించటం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి తీసుకువెళతారు. వాడు పేదవాడా డబ్బున్నవాడా ఇవన్నీ ఆలోచించరు. ఇటువంటి వ్యవస్థ కూడా ఉన్నది. మా శిశు మందిరంలో కూడా మేము పనిచేసినప్పుడు మాకు ప్రాంతం నుంచి కార్యకర్తలు వస్తూ ఉంటారు. ఏది ఇక్కడ ఇన్స్పెక్షను వీటికి వాటికి. అప్పుడు మా పేరెంట్స్ ఇళ్ళకి వాళ్ళని భోజనానికి తీసుకువెళ్తాం. అంటే పాఠశాలలో చదివే పిల్లల యొక్క తల్లిదండ్రుల ఇళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళకి అక్కడ భోజనం పెట్టించి వాళ్ళని పరిచయం చేసి ఇటువంటివి. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఒకటి ఒక మెకానికల్గా ఉండే హోటల్కి తీసుకువెళ్ళడం అనేది లేదు. రెండోది, ఆత్మీయంగా మన ఇంటికి వచ్చిన అతిథికి ఎలా సత్కారం చేయాలి, ఏ విధంగా భోజనం పెట్టాలి అనే విషయం కూడా మరి తెలుస్తుంది. అంతేకాదు, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా భోజనాలు కార్యక్రమాలు జరిగేటప్పుడు వడ్డన ఎలా చేయాలి, చెప్పులు ఎలా వరుసలో పెట్టుకోవాలి మొదలైన విశేషాలన్నీ కూడా ప్రతి చిన్న విషయం నేర్పిస్తాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది, బేస్ ఆర్ఎస్ఎస్.
అటువంటి సంస్థలో నేను కూడా ఒక కార్యకర్తని అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రస్తుతం సరసంఘ చాలకుగా ఉన్నవారు మోహన్ భగవత్జీ. వారు చక్కగా నిర్వహిస్తున్నారు సంస్థని. మరి ఈ సంస్థ ఇంకా 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 పరిఢవిల్లి ఇంకా అనేక రంగాలలో తమ కార్యకర్తలతోటి సేవ చేయించి భారతమాతకి ఆనందం కలిగించాలి అని మరొక్కసారి నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హైప్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహనవాణి మదిని దోచే